పేరుతోని మరి వితంతులకు 2000 చేయడం జరిగినది. అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా మరి భర్త లేని మహిళలకు ఒంటరి మహిళలకు కూడా మరి 2000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు వాళ్ళకు భరోసా అన్నీ నేనే అని వాళ్ళకు మనోధైర్యం నింపి వాళ్ళకు మరి అంతకుముందు 500 అనేది ఈరోజు మరి 4000 చేయడం జరిగినది. మరి మార్పులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మరి ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎక్కిన తర్వాతనే మేము 100 రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తానని చెప్పి ప్రజాపాలనని పెట్టి మరి వార్డుకు ప్రజాపాలన పెట్టడం జరిగింది. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ప్రజాపాలన పెట్టి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. మరి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక ఇంట్లో ఒక భర్త చనిపోతే వాళ్ళ పిల్లలను చదవడానికి ఎంత కష్టం ఉంటుందో మరి ఆ కేసీఆర్ గుర్తించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వికలాంగుడు ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎంత భారం అవుతుందో మరి గత ప్రభుత్వం ఆలోచించిందని మరి ఈ ప్రభుత్వం ఆలోచించింది. దయచేసి ఇప్పుడు 2 సంవత్సరాల కాంచి కాలయాపన చేసుకుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటా ఈరోజు 4 సార్లు మరి మున్సిపాల్లో దరఖాస్తు ఆసరా పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఒక 4 సార్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 ఇప్పుడు 2 సంవత్సరాల కాంచి కాలయాపన చేస్తూ మరి ఇంకెందుకు మభ్య పెట్టారు. ఈ రోజున మరొకసారి కమిషనర్ గారికి మరి వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఆసరా పెన్షన్ ఇద్దామని మరి వచ్చినాం. మరి కమిషనర్ గారు లేరు, మరి ఆఫీసులో ఇవ్వమన్నారు. కలెక్టర్ గారు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చెప్పాలి. మరి ప్రజలు ఇప్పుడు గతంలో మరి ఏవైతే చనిపోయినవి ఉన్నాయో అవి మళ్ళీ పునరుద్ధరణ చేస్తే అయిపోతుంది. ఇది ఒకటి. ఈ పెన్షన్స్ అనేది నిరంతర ప్రక్రియ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భర్త లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటాయో మరి గుర్తించాలి, ప్రభుత్వం కూడా గుర్తించాలి, వెంబడే గుర్తించి చేయాలి. ఒక వికలాంగుడు ఆయనకు సాధాలంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కావాలంటే మరి ఎన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే గుర్తించి కలెక్టర్ గారు వెంటనే గుర్తించి చర్యలు తీసుకొని వెంటనే చేయాలని, చెయ్యని ఎడల మున్సిపాల్పై మేమే ముట్టడి చేసి ఈయనే కూర్చొని ఈయనే నిరాహార దీక్ష చేస్తామని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.